హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇఫ్తార్ టైం అయింది. ఈ రోజు మా ఇంట్లో అన్ని ఇఫ్తార్ కి ఆటం బాంబులే, అన్ని బాంబులే. గ్యాస్, ఎగ్ బజ్జీ, పునుగులు, పఫ్ఫులు, ఇది ఐస్ క్రీమ్ అంట, బాదం పాలు, ఇది ఇంకా పెద్ద పేరేంటి పనస్కాయ్. అఫీషియల్ గా ఈ రోజు యాస్ పండగ కాదు, మా ఇఫ్తారు హైదరాబాద్ లో లాస్ట్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట నెక్స్ట్ ఇఫ్తార్ నుంచి. ఈ రోజు మాతో పాటు ఫాస్టింగ్ మా అత్తమామ కూడా ఉన్నాడు. పొద్దున్న నుంచి మాతో పాటు పొద్దున్న నైట్ తినడమే, అప్పటి నుంచి ఏం తినలా పాపం. ఇప్పుడు మనం టోలీ చౌకీలో ఉన్న అల్బైక్ అనే బ్రోస్టెడ్ చికెన్ అన్నీ దొరుకుతాయి అనమాట. కేఎఫ్సీకి పోటీ ఇది. దాని గురించి ఏంటి మ్యాటర్ అనేది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంటని చూద్దాం. టోలీ చౌకీలో ఉంటుంది, కింద ఐ లవ్ టోలీ చౌకీ అని ఉంది, పైన వచ్చేసరికి ఆ లోగో అల్బైక్. బయట నుంచి అయితే ఆరెంజ్ కలర్తో చాలా బాగుంది. పదం లోపలికి వెళ్ళిపోదాం. ఇదే ఆర్డర్ ఇచ్చుకుని పైకి వెళ్ళాలంట. మన చేతిలో మెనూ పెట్టారు, ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మంది కూడా ఉంది, చికెన్ మ్యాడ్ ఫోన్ రైస్, బ్రోస్ట్ విత్ మ్యాడ్ ఫోన్ రైస్, ఏదైతే బాగుంది. చూద్దాం, ఐటమ్స్ చూసి చెప్దాం. ఫిష్ బర్గర్ అంట 119 రూపాయలు, ఫిల్లెట్ బర్గర్ 179 రూపాయలు, హైయెస్ట్ 280 రూపాయలు ఉంది బర్గర్. ఇలా చాలా ఉన్నాయి. పెరి పెరి చికెన్ స్ట్రిప్స్, పెరి పెరి చికెన్ వింగ్స్, సింగిల్ పీస్ ఇన్ఫ్యూజ్డ్ 130, సింగిల్ పీస్ బ్రాస్ట్ 120 రూపీస్. ఈ అల్బైక్ అనేది సౌదీ అరేబియాలో స్టార్ట్ చేశారనమాట. దగ్గరగా ఒక 80 దేశాల్లో ఉంది. అయితే సౌదీ అరేబియా ముస్లిమ్స్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్లో కేఎఫ్సీకి దెబ్బగా పోటేస్తుంది అనమాట. ఇక్కడ బ్రోస్టెడ్ చికెను, బర్గర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే కిందే మనం ఆర్డర్ చెప్పుకొని ఇస్తే బిల్ ఇస్తున్నారు. ఆ బిల్లు తీసుకొచ్చి పైకి వచ్చి చూపిస్తే వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట ఆర్డర్. కూర్చుని చెప్పుకోవడానికి లేదు. అయితే డైనింగ్ కూడా ఉంది, డైనింగ్ ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పారు. కేఎఫ్సీకి దీనికి డిఫరెన్స్ నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి, నెక్స్ట్ రైస్ కూడా దొరుకుతుంది. 2 ఫ్లేవర్ల రైస్ ఉన్నాయి, మ్యాడ్ ఫూను, ఇంకోటి వైట్ రైస్ ఏదో ఉంది, ఫ్లేవర్డ్ రైస్ ఏదో, ఈ 2 రైస్లు కూడా ఉన్నాయి. బ్రోస్టెడ్ చికెన్ ఇవన్నీ చెప్పు. అందులో కొన్నిట్లో ఇన్ఫ్యూజ్డ్, కొన్ని మసాలా ఇన్ఫ్యూజ్ చేసి ఇస్తారంట, అది కూడా చెప్పాం. బ్రోస్టెడ్ చికెన్ 8 పీసులు అయితే అవి ఒక 4, ఇన్ఫ్యూజ్డ్ ఒక 4 వేసి ఇమ్మన్నాం. ఫుడ్ రాగానే ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఫైనల్ గా చాలాసేపు తర్వాత మనకు టేబుల్ ఇచ్చారు. ఎంతసేపు పడుతుంది ఆర్డర్ రావడం. ఐటమ్స్ వచ్చేసినాయి, చూడడానికి చూడండి ఎంత అందంగా తీసుకొచ్చారో. ఏదో రాజులకు పెడతారు చూసారా, అదే సినిమాల్లో చూపిస్తారు కదా. మొఘల్స్ ఇన్ ద సెన్స్, ఎస్, నేను వీక్ అనుకో ఏదో చెప్పిసా. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. అరే ఫోటోలో ఒకలా ఉంది, ఇక్కడ ఉంది ఏంట్రా. ఇది 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 దీని పేరు ఏంటంటే మెనూ ఏదో అదేదో బిల్ ఏది, అంబర్ వైట్ విత్ హాట్ అండ్ స్పైసీ హాఫ్. ఇది చూడడానికి ఇలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదేమో చికెన్ మ్యాడ్ ఫున్ ఆఫ్. బా మొత్తం మసాలాలు వేసారు, ఓ గట్టిగా కనబడుతుంది. బస్ స్మెల్ మాత్రం ఫుల్ ఘాటుగా వస్తుంది. ఇది వచ్చేసరికి ఏమో ఇందులో ఇది ఇన్ఫ్యూజ్డ్ అంట, నార్మల్ది రాలేదు. వచ్చేసరికి ఇన్ఫ్యూజ్డ్. ఇందులో మొత్తం 4 పీసెస్ ఉన్నాయి. బ్రోస్టెడ్ అంటే అన్నీ నేను ఈ లెగ్ పీస్లో వేస్తారు అనుకున్నాను, కాకపోతే అన్నీ వచ్చినాయి. మసాలా ఏదో అంట, మసాలా ఇన్ఫ్యూజ్డ్ అంట. మొత్తం వరుసగా టేస్ట్ అన్ని. ఓకే మా ముందు ఈ ఇన్ఫ్యూజ్డ్ చికెన్ టేస్ట్ చూద్దాం. అరే ఇవన్నీ పక్కన పెట్టితే బెటర్ కదా. ఇవ్వండి, మొత్తం ఇందులో 1, 2, 3, 4 పీసులు వేసారు. ఇది ఇన్ఫ్యూజ్డ్ అన్నారు, మరి ఇందులో ఎలా ఇన్ఫ్యూజ్ చేశారు అంటే మనకు తెలీదు. మసాలా ఇన్ఫ్యూజ్డ్ అంట. లోపల చూడండి లైట్గా మసాలా కనిపిస్తుంది, చిన్నవి. ఇవ్వండి లోపల టేస్ట్ చూద్దాం. మా తింటరా, నువ్వు కూడా తీసుకోరా, ఎందుకు అలా చూస్తున్నావు. అది తింటావా? ఇదే తింటా. ఇది బాగుంది కేఎఫ్సీ కంటే. అదే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కేఎఫ్సీతో కంపేర్ చేయడం. అదే చాలా బాగుందిరా, చాలా బాగుంది. అబ్బా లోపల మసాలాలు భలే తగులుతున్నాయి. ఇప్పుడు చూసారా, మంచి సాల్ట్, మంచి స్పైసీ, చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి వేలు చూడండి, నా వేలు మసాలా ఎలా అంటుకుంటున్నాయో. లోపల చికెన్ అలాగా తీగానే ఆహా మాట్లాడమా, సూపర్ ఉందిరా. ఏంట్రా దాని గురించి చెప్పాలిరా, ఎలా ఉంది ఏంటని చెప్పాలి. బాగుంది సూపర్ ఉంది అని కాదు. ఎందుకంటే అంత ఈజీ అనుకుంటున్నా ఏంటి. తినవచ్చు, అది ఎలా ఉందో చెప్పాలి. చెప్పు, త్వరగా చెప్పు. ఎంత మెత్తగా ఉందంటే, ఓకే మెత్తగా ఉంది. చికెన్ పీస్లా లేదు, బ్రెడ్ ముక్కలా ఉంది. తినేస్తే వెళ్ళిపోతుంది. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి నార్మల్ బ్రాస్టెడ్ చికెన్ అనమాట. కింద ఇన్ఫ్యూజ్డ్ కదా, ఇదేమో నార్మల్. ఇన్ఫ్యూజ్డ్ కన్నా ఈ నార్మల్ పీసెస్ కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి, డ్యాన్స్లు వేస్తున్నాయి. సేమ్ చూడడానికి అయితే సేమ్ కేఎఫ్సీ లాగే ఉంది. ఇది నేను తింటా, ఇందాక ఆడుతున్నాడు కదా. దీని టేస్ట్ చూద్దాం. పీస్ చూడండి, పైన లేయర్ చూడండి, ఆ కోటింగ్ అవి చూడండి.
కాలుతుంది బాగా. దీనికన్నా వేడి వేడియే పట్టుకుంటావు ఊత్తో ఉప్పు అని వేడి వేడి తప్పురా, పద్ధతిగా బాగుంది. నేను ఏటో ఒకటి చెప్పగలను, కేఎఫ్సీకి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నమాట. చాలా ఇందాక మా మెట్టమో చెప్పినట్టు చాలా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది కేఎఫ్సీ కంటే ఇది చాలా సాఫ్ట్ ఉంది. ఇది అయితే లేయర్ కూడా భలే ఉంది. చికెన్ కూడా లోపల జ్యూసీగా ఉంది. చూడు అసలు ఇది లోపల నొక్కుతూ ఉంటే చూడరా, మామూలు తిత్తే వచ్చేస్తుంది చేత్తో. ఇది ఉంది సరే, ఈ లేయర్ సెపరేట్ అయిపోతే దీని టేస్ట్ భలే ఉంటుంది. ఒట్టి తినే నాకు నీకు ఇది నచ్చిందా ఇన్ఫ్యూజన్ నచ్చిందా? నాకు అది అంటే కొంచెం మసాలా ఎక్కువ ఉంది కాబట్టి అది బాగా నచ్చింది. నాకు ఇన్ఫ్యూజన్ దీనికన్నా ఇన్ఫ్యూజన్ బాగా నచ్చింది. ఇది టేస్ట్ కూడా బాగుంది. కేఎఫ్సీ కంటే ఇదే బాగుంది. కేఎఫ్సీ మీద కంపారిజన్ నాకు ఇది నచ్చింది. 2 మొజిటోస్ చెప్పాం. ఇదేంటి మామ, ఇది మిక్స్డ్ బెర్రీ మొజిటో అంట. దీని టేస్ట్ చూద్దాం. గ్లాస్ అయితే ఇదైతే భలే ఉంది. యాపిల్, గ్రీన్ యాపిల్, యాపిల్ పీస్లు కూడా బాగుంది దీని టేస్ట్. యాపిల్ పీస్లు, నిమ్మకాయ, ఇది నిమ్మకాయ మొక్కలు యాపిల్ పీస్లు ఎందుకు వేస్తారు? అదే నార్మల్ అన్ని చోట్ల ఉన్నట్టు ఉంది. ఏదైతే అది సిరప్ వేసేస్తారు, అందులో సోడా కొట్టేస్తారు. సేమ్ సిరప్. ఎవరేజ్ ఉంది చూడమా. ఇది బాగుంది. గ్రీన్ యాపిల్ కాకుండా ఇదే బాగుందని ఎలా చెప్తున్నావు నువ్వు? గ్రీన్ యాపిల్ బాగుంది ఎందుకంటే గ్రీన్ యాపిల్ చాలా బాగుంది నిజంగా. ఇది బాగా గ్రీన్ యాపిల్ చాలా బాగుంది. ఇది ఏదో దీని కాస్ట్ ఎంత? 129. ఇది రెండు ఒకటే కాస్ట్ కానీ 129 రూపాయలు అంటే మొజిటో. గ్రీన్ యాపిల్ బాగుంది కాబట్టి 129 రూపాయలకి పీస్ వచ్చేది మా చికెన్ పీస్. ఒక పీస్ 4 వస్తున్నాయి. 4 ఎందుకు వస్తారు 129కి? కింద వేరే ఉన్నాయి, వేరే. ఓ అయ్యా, ఏదో ఒకటి వచ్చేస్తున్నాయా. గ్రీన్ యాపిల్ చాలా బాగుంది. నెక్స్ట్ మెయిన్ కోర్స్ చూద్దాం. దీని పేరేంట్రా? నేను చెప్పేసాం కదా, అంబర్ వైట్. అంబర్ వైట్ అంట. చూడండి క్వాంటిటీ అయితే పర్లేదు, గట్టిగానే ఇచ్చారు. దీని రేటు 500 రూపాయలు చిల్లర ఎంత ఉంది. మొత్తం 4 పీసులు వేసారు. ముందు ఓన్లీ రైస్ చూద్దాం. రైస్ ఫ్లేవర్ ఎలా ఉందో తినమా. బాగుందిరా చూడడానికి బాగుంది. తినడానికి ఎలా ఉంది? కళ్ళకద్దుకొని బాగుంది. అరే స్పైసీ లేదు కానీ చాలా ఫ్లేవర్ ఉంది. చాలా ఫ్లేవర్గా ఉంది. చాలా మైల్డ్ స్పైస్, చాలా ఫ్లేవర్. నోట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు ధనియాలు కూడా కనిపిస్తుంది చూడండి. ధనియాలు మొత్తం మసాలాలు వేసారు. జీలకర్ర, పెప్పర్ ఇవన్నీ వేసారు. చాలా ఫ్లేవర్గా ఉంది రైస్. తీసుకొని టేస్ట్ చూద్దాం. బా టేస్ట్ పర్వాలేదు కానీ పీస్ అయితే చాలా సాఫ్ట్. అది ఇది మొత్తం నీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తిన్న తర్వాత అది వస్తుందా రాదా అని. అదే రెండు ఒకేలా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది దానికంటే. ఏదో ఒక స్పైసీగా తెలియట్లేదు నాకు. నోట్లో పెట్టుకొని ఫుల్ స్పైసీ అనిపించింది ముక్క. మనము మంచి స్పైసీగా తింటాం, హాట్ అండ్ స్పైసీ. అది మంచి, దీని పేరే హాట్ అండ్ స్పైసీ. చాలా స్పైసీగా ఉంది. విజయవాడ బ్రో స్పైసీ తింటాం. రైస్ లో అస్సలు స్పైసీ లేదు, ఫుల్ ఫ్లేవర్. నీకు ఎప్పుడైతే ఈ పీస్ తింటావో ఫుల్ స్పైసీ అనిపిస్తుంది అనమాట. ఒకసారి తింటే బాగుంది. చికెన్ మ్యాడ్ ఫూన్. అబ్బాయి ఇదైతే మాత్రం ఫుల్ ఘాటు కొడుతుందయ్యా. మామూలు ఘాటు కొడట్లా. ఓపెన్ చేయగానే స్కిన్ తో ఇచ్చారు చికెన్ పీసులు. రైస్ కూడా చూడండి పులిహోర కలర్ లో ఉంది. ముందు ఉత్తి రైస్ టేస్ట్ చూద్దాం. ఇప్పుడు నువ్వు కూడా మ్యాగీ మసాలా లాగా ఉంది. ఎల్లో కలర్ మ్యాగీ మసాలా ఉంటది కదా, మ్యాగీ మసాలా లాగే ఉంది కొంచెం. నాకు మ్యాగీ మసాలా లాగే ఉంది. నిజమే మ్యాగీ మసాలా లాగే ఉంది లైట్ గా. అంటే స్మెల్ కూడా అలాగే వస్తుంది. నిజమేమో నువ్వు అలా అంటున్నావు, అలా వస్తుందా? నిజంగా అలా వస్తుందా? అలాగే ఉంది నా మామ. మ్యాగీ మసాలా లాగా ఉంది. ఇది చూడు, దీని మీద వేసిన మసాలా దీని మీద చూడండి ఎంత మసాలా వేసారు. మసాలా మొత్తం ఒకసారి దీని టేస్ట్ చూద్దాం. ఇదిగోండి పీస్ చూడండి ఎలా ఉంది. అయ్యి బాబోయ్, మ్యాగీ మసాలా చాలా స్పైసీ మా. ఇదో కొత్త రకమైన ఫ్లేవర్, చాలా కొత్త ఫ్లేవర్. ఏమో మొత్తం మ్యాగీ కానీ ఎప్పుడు తినలేదు కదా మ్యాగీ. అంత బాగుంది దీంట్లో. మ్యాగీ ఎప్పుడు తినలేదా? ఇలా బిర్యానీ మ్యాగీ మసాలా ఎవడన్నా బిర్యానీ వేసుకుంది. అరే మ్యాగీ మసాలా కాదు, కొడతారు. నీకు టేస్ట్ అలా అనిపించింది ఇది మ్యాగీ మసాలా ఏంటి, కానీ చికెన్ మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉంటుందో. అసలు ఎలా కుక్ చేస్తున్నారో సాఫ్ట్ గా ఉన్నాయి. చాలా సాఫ్ట్ ఉంది. కానీ ఈ ఫ్లేవర్ అందరికి నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చచ్చు. ఇది మా కలీం గారి బాగుంది అన్నాడు. దీని కాస్ట్ కూడా 550 రూపాయలు ఎంతో ఉంది ఆఫ్. ఇందులో కింద నుంచి ఫుడ్ పైకి రావడానికి లిఫ్ట్ ఏదో వాడుతున్నారు. ఫుడ్ లిఫ్ట్ ఇదంతా ఎక్కే సరిపోతావు నువ్వైతే. అది మా మ్యాటర్. కేఎఫ్సీకి అయితే ఏమాత్రం తక్కువ లేదు. కుదిరితే ట్రై చేయండి. మరి ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయనేది నాకు ఐడియా లేదు. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను. మరి జై హింద్.